చైనాకు చెందిన ఒక కంపెనీ అమెరికన్ స్టాక్ మార్కెట్ ని షేక్ చేస్తుందని ఎవరైనా ఊహించారా? లేదు కదా. కానీ లాస్ట్ వీక్ జరిగింది ఇదే. చిప్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ అంతేకాకుండా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యూడ్ కంపెనీస్ అయిన ఎన్విడియా ఈ చైనీస్ యాప్ వల్ల ఒక సింగిల్ డే లోనే సుమారు $600 బిలియన్ ఆఫ్ తన మార్కెట్ వాల్యూని కోల్పోయింది. అండ్ ఇది యూఎస్ హిస్టరీలోనే హైయెస్ట్ లాస్ ఇన్ సింగిల్ డే. ఈ చైనీస్ కంపెనీ పేరే డీప్సీక్. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ స్టార్ట్అప్ అండ్ వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసిన R1 అనే మోడల్ చాట్ జీపీటీ యొక్క O1 కి సమానంగా పర్ఫామ్ చేస్తుంది. కానీ ఇంతకంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ని బిల్డ్ చేయడానికి కేవలం $6 మిలియన్ మాత్రమే ఖర్చు చేశారు. అండ్ అంతేకాకుండా వెరీ ఫ్యూ చిప్స్ తో వాళ్ళు ఫీట్ ని సాధించారు. ఇంతకుముందున్న కన్వెన్షనల్ విజ్డమ్ ప్రకారం వెదర్ చాట్ జీపీటీ గానీ, గూగుల్ డీప్ మైండ్ గానీ, మెటా యొక్క AI గానీ, ఈ కంపెనీస్ అన్ని AI మోడల్ ని బిల్డ్ చేయడానికి హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేస్తున్నాయి. అండ్ అంతేకాకుండా ఒక AI మోడల్ ని బిల్డ్ చేయాలంటే మనకు పవర్ఫుల్ చిప్స్ కావాలనే ఒక నమ్మకం ఉండేది. కానీ డీప్సీక్ ఈ బిలీఫ్ ని బ్రేక్ చేయడం వల్ల చిప్ మ్యానుఫ్యాక్చర్ అయిన ఎన్విడియా యొక్క స్టాక్ లాస్ లోకి వెళ్ళింది. డీప్సీక్ ఒక చైనీస్ కంపెనీ అయినప్పటికీ కూడా హ్యూమన్ యొక్క సైంటిఫిక్ ప్రోగ్రెస్ కు ఇదంతా అవసరం. ఎందుకంటే అదొక ఓపెన్ సోర్స్ మోడల్.